ఎవరైనా గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడితే తమ పార్టీకి చెందిన వారైనా అధికారులు తీసుకునే చర్యలకు తాను అడ్డుపోనని అన్నారు. పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష. ఎవరి వ్యక్తిగత పనులకు వారు తీసుకెళ్ళడం ఎక్కడ తప్పదు, దాని వ్యక్తిగతం దాటి దాని ఒక వ్యాపార దృక్పథంగా మార్పులు పట్టి ఈ సమస్య వచ్చింది. మరొకసారి సున్నితంగా స్పష్టంగా చెప్తున్నాను, నేను నింద భరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో గాని మున్సిపాలిటీలో గాని ఎక్కడైనా గ్రావెల్ మట్టి అక్రమంగా ఎవరు తవ్వినా నాకు ఫోన్లు వచ్చినా కూడా నేను అది రిసీవ్ చేసుకోను, నేను దాని గురించి పట్టించుకోను. వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు, పోలీసులు వాళ్ళు చేయాల్సనుకున్న చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెబుతూ, ఇక్కడ మిగతా సమస్యలు చాలా తీసుకుని వచ్చారు. అసలు మనకి ఇక్కడ మట్టి గ్రావెల్ లేకుండా అభివృద్ధి జరుగుతుందని వాటి మీద పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తాం. అయితే మేడం చెప్పిన దాంట్లో చాలా ఎక్కువగా లెంత్ అనుకున్నారు, కానీ ఒక్కసారి అఫీషియల్ గా తీసుకుంటే ఇలాంటి కేసులు కానీ ఇలాంటి ఇతర పేపర్ లెక్కించే సమస్యలు ఉండవు. ఒక్కసారి అఫీషియల్ గా తీసుకుంటే, కానీ ఆ అఫీషియల్ గా తీసుకోవడానికి ఒక నెల రోజులు వారం రోజులు ఆగడానికి బదులు ఇంత అన్అఫీషియల్ పనులు రేపు కానీ అది ఇబ్బంది పడ్డారంటే మీరు గతంలో తమిళనాడు కూడా పనిష్మెంట్ చేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడే మైనింగ్ మేడం ఉన్నారు. నల్లపట్టుల కొండ ఇష్యూ ముగిసిపోలేదండి, అది టాప్ ప్రయారిటీలో ఉంది. వాళ్ళు చేసిన దానికి అక్కడున్న చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి దాదాపు వారికి 3,90,00,000 ఫైన్ వేశారు. కోర్టులోని తాత్కాలికంగా ఈ రోజు వాళ్ళేమో ఆన్సర్ తెచ్చుకొని బయటపడిపోయి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన డబ్బు త్వరలోనే కట్టకపోతే వాళ్ళు కూడా కటకటాలు లెక్క పెడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రేపే కదా పర్మిషన్లు ఎవరు తీసుకుంటారు, పని చేసేస్తే బాగుందని ఒక్కసారి దొరికారంటే గతంలో తమ్మిందని కలిపి మీకు పనిష్మెంట్ వేస్తారు. అలాంటి వాటిని తప్పించుకోవాలంటే మన పలాస ఆస్తులు మనం కాపాడుకుందాం. ఎవరినో మీరు దోచుకోవట్లేదు, మన పలాస ఆస్తులే దోచుకుంటున్నారు.